మార్చి 24వ తారీఖు సోమవారం రోజున సింహ రాశి వారికి మధ్యాహ్నం 1:30 తర్వాత రెండు అతిపెద్ద శుభవార్తలు రాబోతూ ఉన్నాయి. 100 కోట్లకి అధిపతిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. మారబోతూ ఉన్నారు. అయితే సింహ రాశి వారు 100 కోట్లకి ఎలా అధిపతిగా మారబోతూ ఉన్నారు? సింహ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి? ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం ఏమిటి? గోచార ఫలితాలు ఏమిటి? గ్రహాలు వీరికి ఎలా ఉన్నాయి? ఏవైనా దోషాలు ఉన్నాయా? దోష నివారణ ఏంటి? ఏ దైవ ఆరాధన చేస్తే మేలు జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, అలానే ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. కుటుంబంలో చాలా మంచిగా ఉండాలి అనుకుంటూ ఉంటారు. చాలా కష్టజీవులు, గంభీరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు అనే గంభీర ముఖ సౌందర్యాన్ని కలిగి ఉంటారు అని అనుకుంటారు. నిజానికి వీరు గంభీరత్వమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండరు. ముఖ్యంగా బంధాలకి, బంధుత్వాలకి మాత్రం చాలా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గంభీరత్వాన్ని కలిగి ఉండేటటువంటి వారు కాదు. వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరికి బంధాలు అన్నా, బంధుత్వాలు అన్నా చాలా ఇంపార్టెంట్గా భావిస్తారు. వీరికి ప్రాణ స్నేహితులైనటువంటి వారిని పొరపాటున కూడా వీరు వదులుకోవడానికి ఇష్టపడరు. అలానే వీరు జీవితంలో ఎక్కువగా ఉన్నత స్థాయికి ఎదగాలి అనేటటువంటి క్రమంలో వీరి యొక్క సుఖ జీవితాన్ని కూడా దూరం చేసుకుంటారు. అంటే వీరు ప్రశాంతంగా ఉండలేరు. ఎప్పుడూ కూడా ఏదో ఒక పనిని చేయటం, హార్డ్ వర్క్ చేయటం, కష్టపడటం, వినూత్న ప్రయత్నాలు చేయటం. ఉద్యోగంలో ఉన్నవారు డే అండ్ నైట్ కష్టపడటంతో పాటు వీరి యొక్క పై అధికారుల చేత ప్రశంసలను పొందటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇక సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉండాలి అని వీరు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. వీరు ఒక మంచి పొజిషన్లో కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు. మంచి పొజిషన్లో ఉంటారు. అలానే వీరు ఖచ్చితంగా ఈ సమయంలో అంటే ఒక 2 శుభవార్తలను వింటారు. 2 మంచి పెద్ద శుభవార్తలను వింటారు. అయితే వీరికి ఎప్పటి నుండో తాతల కాలం నుండి రావాల్సినటువంటి వీరికి పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వస్తుంది. అయితే ఆ ఆస్తికి సంబంధించినటువంటి పత్రాలు కూడా వీరి చేతికి అందుతాయి. ఇక ఈ శుభవార్తను విని వీరు తప్పకుండా చాలా సంతోషిస్తారు. అయితే ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆ ఆస్తి విషయంలో ఖచ్చితంగా వీరిది పైచేయి ఉంటుందో లేదో, ఆస్తి అనేది వీరికి వస్తుందో రాదో అనేటటువంటి ఒక సందేహంతో ఉంటూ ఉంటారు. సింహ రాశి వారికి ఈ విధంగా గోచార ఫలితాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో వీరికి శుభవార్తలు రావటం ఖాయం. తెలుసుకున్నారు కదా సింహ రాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.